ఏమండి ఏమండి ఎవరైనా ఉన్నారా లోపల? ఇది మీ ఇల్లా అండి? తెలిసొచ్చారా తెలియకుండా వచ్చారా? తెలిస్తే అసలు వచ్చేవాళ్ళమే కాదు. ఇంతకి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నాకు ఇంకా పెళ్లి కాలేదండి. ఓహో, అది మాకు కాదండి, మీ నాన్నగారికి చెప్తే ఒక మంచి సంబంధం చూస్తారు. మా నాన్నగారికి చెప్పక్కర్లేదండి. ఆల్రెడీ నేను ఒక అబ్బాయిని చూసేసుకున్నాను. ఆహాహా, అవునా? అయితే మీది లవ్ మ్యారేజ్ అన్నమాట. అవునండి, అవును. పెళ్ళైన తర్వాత అయ్యయ్యో, బయట నిల్చొని మాట్లాడుతున్నారు, రండి లోపలికి వెళ్దాం. ఆహాహా, పర్వాలేదండి, మేము ఇక్కడే ఉంటాం. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఒక అబ్బాయి ఒప్పుకుంటే ప్రాబ్లం ఏం లేదండి. పెళ్ళైపోయిన తర్వాత మీ పేరు చంటి కాబట్టి అబ్బాయి పుడితే చింటూ అని పెట్టుకుందామండి. నా పేరు సన్నజాజి కాబట్టి అమ్మాయి పుడితే ఏ విరజాజు అని పెట్టుకుందామండి. ఏమంటారు? అంటే నాకు పిల్లలు పుడితే వాళ్ళకి ఏ పేర్లైనా పెట్టుకుంటానండి. మీ పిల్లల గురించి నాకెందుకండి? అలా మాట్లాడతారేంటండి? ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుంటే మన పిల్లలేగా అవుతారు. ఏంటి పెళ్ళా? ఆ బ్లడ్ క్యాంప్ దగ్గర మీరు గుద్దుకున్నప్పుడే నేను పడిపోయానండి. మీరు కూడా ఓకే అనేస్తే పెళ్ళి అని పేరు పెట్టి దడదడలాడించేద్దామండి. మీకేం అభ్యంతరం లేదుగా? అంటే పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు, కానీ ఆవిడ చేసుకోమంటుందో లేదో ఆవిడని అడగాలండి. ఆవిడెవరు? మా ఆవిడ. అంటే మీకు కూడా పెళ్ళైపోయిందా? అవును. మరి ఇంతటి దానికి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎందుకు డైస్ ఇచ్చారు? ఎందుకు నా హృదయాన్ని అలా కకలవికలం చేశారు? మీదంతా లేత హృదయం అని తెలియక గుద్దుకున్నానండి. సారీ. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. పెళ్లి కాని ఆడపిల్లకి ఇదే పెద్ద ప్రాబ్లం. అయినా అందమైన ఆడపిల్ల కనపడితే చాలు ప్రతి వాళ్ళు ఇంటికి వచ్చేయడమే. వెళ్ళండి. అరే చంటి, తను ప్రేమించానంటుంది, చేసుకోవచ్చు కదా, 100 ఎకరాలు ఉన్నాయన్నాడు. నేను కాదురా, ఆ 100 ఎకరాల ఆశ ఉంటే నువ్వు చేసుకో. అమ్మో వద్దురా బాబు. అయితే పద. అమ్మా, ఏవండి? ఎవరమ్మా మీరు? మేము సిటీ నుంచి వచ్చామమ్మా. మీకేదైనా సమస్య ఉంటే చెప్తే మా వల్ల ఏ సాయం చేద్దామని. అవును, ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేనొక్కదాన్నే ఉంటానమ్మా. మరి మీకన్నీ ఎవరు చేసి పెడతారు? ఎవరూ లేని వారికి ఆ దేవుడే కదా బాబు అన్నీ. అది కదమ్మా, మీ కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు ఇలా ఎవరూ లేరా? అందరూ ఉన్నారమ్మా, కానీ నేనే ఎవరికీ అక్కర్లేదు. ఈ ఊర్లోనే పుట్టాను. ఈ కట్టె ఈ మట్టిలోనే కలవాలని ఇక్కడే ఎదురు చూస్తూ ఉన్నాను. అదేంటి, మీకు పెన్షన్ రాదా? ఒకప్పుడు వచ్చేదమ్మా. పోయిన ఎలక్షన్స్లో వేరే వాళ్లకు ఓటు వేశానని ఇప్పుడు గెలిచిన వాళ్ళు నా పెన్షన్ తీసేశారమ్మా. మరి మీకు భోజనం గట్రా? ఇవాళ్టికి 3వ రోజు. ఇంకా ఎన్ని రోజులు తినకుండా ఉండగలుగుతానో తెలీదు. ఏంటి ప్రెసిడెంట్ గారు ఈ అన్యాయం? అమ్మా, ఇది నాకు తెలియకుండా జరిగిందమ్మా. మా ఎదవలు చేశారు ఈ పని.
ఆల్రెడీ ఈ పెద్దావిడికి పెన్షన్ కోసం అప్లై చేసామమ్మా. ఇంకా శాంక్షన్ కాలేదు, వచ్చేస్తుందమ్మా. ఎప్పుడొస్తుంది సార్? మీ ఊర్లో గ్రామదేవత ఉందా? ఎందుకు లేదండి, పోలేరమ్మండి. ప్రతి ఏడు జాతర జరిపిస్తాం. నాకిది కావాలి అని అడగని అమ్మవారికి మాత్రం ప్రతి సంవత్సరం జాతర జరిపిస్తారు. అరే, ఎవరూ లేరు, ఉన్న ఒక్క పెన్షనే ఆధారం, ఆకలితో చచ్చిపోతున్నాను అంటే ఈ పెద్దావిడికి ఒక పూట భోజనం పెట్టలేరా? ఏం అన్యాయం అండి ఇది? వాళ్ళు మనం ముందు తరం వాళ్ళండి. అంటే ఊరికే పెద్ద దిక్కు లాంటి వాళ్ళు. వాళ్ళు ప్రశాంతంగా ఉంటేనే ఊరు చల్లగా ఉంటుంది. మీరు పూజించే ఆ అమ్మవారు కూడా సంతోషిస్తుంది. అమ్మవారికి జాతరలు జరిపించడం కాదండి, వీలైతే ఇలాంటి అమ్మల కడుపులు నింపండి. ఇదిగోండి, అమ్మకు కావలసిన 2 నెలల సరుకులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి. అలాగేనమ్మా. అమ్మా, ఇంక మీరు పెన్షన్ గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రతి నెల మీకు మేమే డబ్బులు పంపిస్తాం. ఎందుకులే బాబు. నన్ను మీ కొడుకు అనుకోండి. అమ్మా, మీరు డబ్బులు పంపించడం ఎందుకు? ఈ ఊరు ప్రెసిడెంట్ నేను. వీళ్ళందరి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నాది. పెన్షన్కి అప్లై చేసాం, వచ్చేస్తుంది అనుకున్నాం. కానీ పెద్దావిడ ఇంత కష్టాలు పడుతుందనుకోలేదమ్మా. కారణం నేను కాకపోయినా నా కారణంగానే ఆవిడ పెన్షన్ పోయింది. ఇక నుంచి నేను ఆవిడని అమ్మలా చూసుకుంటానమ్మా. అమ్మా, ఇక నుంచి మా ఇంటి నుంచే ప్రతిరోజు నీ క్యారియర్ వస్తుంది. నీకేం కావాలన్నా కొడుకుని నేనున్నానని మర్చిపోకు, సరేనమ్మా? సరే. అయ్యో అమ్మా, మీరు దండం పెట్టడం ఏంటమ్మా? పెద్దవారు. తాటి ముంజలు, తాటి ముంజలే. హే, తాటి ముంజలు. తాటి ముంజలమ్మా. ఇదిగో, ఈ ముంజల బుట్ట మొత్తం మాకు కావాలి. హలో, మాకు కావాలి. బాబు, మాకివ్వు. అదేంటి, పల్లవి కదా అడిగింది. మేము కావాలనుకుంటున్నాం. అవసరమైతే వాళ్ళకంటే రేట్ ఎక్కువ ఇస్తాం. ఇది టూ మచ్ అండి. రేట్ ఏంటి? ముందు మేం కదా చూసాము. ఎంతంటే అంత మేమిస్తాము. ఈ బుట్ట మాకే కావాలి. ఇవ్వు.